నాని చూసి భయపడ్డావా? పద రా పద. కూర్చో. నీళ్ళు తాగు. నీకు బొద్దింకలంటే భయం అని తెలుసు గాని వాటిని చూసినా కూడా భయపడతావని నాకు ఇప్పుడే తెలిసింది. అది సడన్ గా నా మీద పడింది, అందుకే అరిచాను. చెప్పానుగా భయం ఈ ఇంట్లో లేదు, నీ ఒంట్లో ఉందని. సరే కూల్. చిన్నప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ భయపడేవాడిని తెలుసా? అవునా? ఓ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తు. చిన్నతనంలో మేము భీమవరం పక్కన ఓ విలేజ్లో ఉండేవాళ్ళం. ఏదైనా సినిమా చూడాలంటే ఖచ్చితంగా భీమవరం వెళ్లాల్సిందే. ఓ రోజు సెకండ్ షో సినిమాకని నేను ఒక్కడనే సైకిల్ మీద వెళ్ళాను. సినిమా అయిపోయాక తిరిగి వస్తుంటే దారిలో టైర్ పంక్చర్ అయింది. అయ్యో! చుట్టూ చీకటి, వెనక ముందు వచ్చే వెహికల్స్ ఏమీ లేవు. ఒంటరిగా సైకిల్ తోసుకుంటూ నడుస్తున్నాను. మనసులో ఏదో తెలియని భయం. పిత్తర్ చూపులు చూసుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో సడన్ గా రోడ్డు పక్కన ఓ తెల్లని ఆకారం కూర్చొని కనిపించింది. 10 అడుగుల దూరంలో ఆ ఆకారం. భయంతో నాకు కాళ్ళు కదలలేదు, చేతులు వణికిపోతున్నాయి, ఒళ్ళంతా చెమట్లు. ఒక్క క్షణం గడిస్తే గుండె ఆగిపోతుందేమో అనిపించింది. ఇంతలో అటుగా ఓ లారీ వచ్చింది. లారీ లైట్ల వెలుతురులో ఆ ఆకారం స్పష్టంగా కనిపించింది. తీరా చూస్తే అదో మైల్ రాయి. తెల్లగా పెయింట్ వేసి నంబర్ రాయకుండా ఉందా రాయి. ఆ టైంలో ఆ లారీ రాకపోయి ఉంటే భయంతో చచ్చిపోయేవాడినేమో. ఆ క్షణమే అనిపించిందిరా, లోకాన్ని కమ్మిన చీకటి కంటే మనసుకి కమ్మే చీకటే చాలా ప్రమాదకరమని. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది. సారీ, నా భయాలతో నిన్ను చాలా అప్సెట్ చేశాను. అవునా? అయితే చేసిన తప్పుకి పనిష్మెంట్ గా పెనాల్టీ చెల్లిస్తే సరి. అలాగే సార్. పెనాల్టీ నన్ను కట్టమంటారా, మీరే తీసుకుంటారా? పిచ్చి మొద్దు. రొమాన్స్ లో అడిగితే ఇచ్చేదానికంటే ఆక్రమించుకుంటేనే మజా ఉంటుంది తెలుసా? రిషి, ఈ టైంలో ఎవరై ఉంటారు? వద్దు, వెళ్ళకు. నేను వెళ్ళి చూసి వస్తాను. అయితే నేను వస్తాను. ఏంట్రా బాబు డిస్టర్బెన్స్? ఓ వాట్? నువ్వు ఇక్కడే ఉండు. టెన్షన్ పడకు, నేను వెళ్ళి చూసి వస్తాను. ఈ గడి వేయడం మర్చిపోతే గాలికి డోర్ ఓపెన్ అయ్యి ఆ సౌండ్ వచ్చిందా? డోర్ ఇంటిలో ఊగుతుంది.
స్మెల్ వస్తుందేంటి? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.